వాళ్ళకి అక్కడ అంతకుముందు వారు జూబిలీ గురించి 40 సంవత్సరాల గురించి మాకు ప్రారంభించాను. దేవుడి వాక్యంలో ఉన్న 40 కూడా వీలైతే మాట్లాడదామని ఆలోచిస్తూ ఉన్నాను. అయితే ఇందాక వచ్చిన వాళ్ళందరితో తర్వాత పని ఉంది, అయిపోలేదు. ఆదివారం జరిగింది, మనకి అంతేనా అనుకో. దాని భవిష్యత్తులో పని ఉంది, దాని గురించి సమయం వచ్చినప్పుడు మాట్లాడతారు. దాని గురించి ఆలోచన ఉంది, చేయవలసిన కార్యం ఉంది. కనుక ఇక్కడ నుండి ఈ టీం అంతా కలిసి బలం కలిగి ముందుకు సాగుతాం. ఆయన ఆ రోజు మాట్లాడి కూడా వీళ్ళు చాలా మంది గుర్తుంటాయని భావిస్తున్నాను. ఆఖరిగా ప్రార్థన చేసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు, కానీ వాటన్నింటినీ అనుసరించి మీతో చాలాసేపు చాలా అధికమైన సమయం గడపవలసిన అవసరం ఉంది. అది త్వరలోనే దాని గురించిన విధి విధానం తర్వాత ఎప్పుడు ఎక్కడ అనేది తెలియజేస్తాను. కనుక ప్రార్థన పడుకుంటే ఆ రోజు వచ్చింది, అయిపోయింది అనుకోవడం కాదు. తర్వాత సోదరు లక్ష్మి తప్పైతే క్షమించాను, తప్పు కాదు. నేను ఆ రోజు జరుగుతున్నప్పుడు నేను చూస్తూ ఉన్నాను, కొంతమంది లేస్తారని, కానీ వాళ్ళ కళ్ళు నా కళ్ళు కలవలేదు, రాలేదు వాళ్ళు. ఒకవేళ కొంతమంది రావాలన్నా రాలేకపోయిన పరిస్థితి ఏందో నాకు తెలియదు. కానీ వచ్చిన వారందరిని బట్టి మీరు ఎవరు కూడా పొరపాటును రాలేదు. దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో దేవుడు పంపగా వచ్చాడు. ఆ పేర్లు మీరు రాకముందే దేవుడు నాకు ఇచ్చిన పేర్లని దేవునికి మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కనుక ఇది పొరపాటు జరిగిపోయిందేమో అని క్షమాపణ అడగవలసిన అవసరం అంత మాత్రం కూడా లేదు. మీరు స్పందించారు. ఒకవేళ ఎవరైనా ఏదైనా హేళన చేసినా, తప్పుగా వేరేగా మాట్లాడినా అవన్నీ పట్టించుకోవలసింది మన దేవుని చిత్తంలో ఉన్నామా లేదా. రాము చెప్పినట్టుగా సంఘంలో ఎందుకు ఉన్నాం, ఈ సంఘం ఏమిటి, మనం ఎక్కడ ఉన్నాం, మన దేవుని చిత్తంలో ఉన్నామా లేదా అది చూసుకొని మిగతా విషయాలన్నీ కూడా ప్రక్కన పెడితే మనం చేయవలసిన కార్యం మనం చేయగలము, సాధించగలము. 5,000, 10,000 లక్షలాదిగా ఈ 3 కరెక్టే కదా, నెరవేరుతాయి, దేవుడు చేస్తాడు. దాని గురించి మనం సిద్ధపడదాం. అయితే దాని గురించి వాక్యంలో ఉన్న విషయాలు, ఈ 40 గురించి, 40 సంవత్సరాల గురించి, ఆ 40 సంఖ్యల గురించి అంతకుముందు వారు మాట్లాడారు. అది కూడా యూట్యూబ్లో ఉంది, ఇక్కడ మరొకసారి దాన్ని వినండి. మరి ఈ రోజు కూడా అదే అంశం మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు మొట్టమొదటిసారి ఈ 40 అనే సంఖ్య ఎక్కడ కనబడింది? ఆదికాండం 7వ అధ్యాయం 11 నుంచి మనం చూస్తే నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఓటలన్నీ ఆ దినమందే విడబడెను. ఆకాశము తూములు వెప్పబడెను. 40 పగలను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవహు కుమారులకు షేమును, హామును, యాపెతును, నోవహు భార్యను, వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించి, వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆ తర్వాత ఏమి వచ్చో మనం చూస్తాము. కానీ ఈ రకంగా దేవుడు ఒకేసారి అకస్మాత్తుగా, లేకపోతే ఎంతో కాలంగా తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఒకనొక దినమందు, ఆ దినం ఎప్పుడు నోవహు యొక్క వయస్సుకి రాస్తున్నాడు. ఏ వయసులో? 600 సంవత్సరముల 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు బోటులన్నీ ఆ దినమందు విడబడేది. కానీ దేవుడు చేసే కార్యములు ఇక్కడ చూస్తే ప్రపంచానికి అందరికీ అకస్మాత్తుగా వరదొచ్చడానికి కనిపించవచ్చు. కానీ అకస్మాత్తు కాదు. దేవుని యొక్క ఈ వరదల గురించి, ఈ వర్షాల గురించి దేవుడు చాలా సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలు ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ వచ్చినప్పుడు దాన్ని సిద్ధపడి లేదు. సిద్ధపడి లేకపోతే అకస్మాత్తుగా అన్నట్టుగా మనకు అనిపిస్తారు. కానీ దేవుడు చేసే ప్రతి కార్యము కూడా ఒక టైం టేబుల్ ప్రకారంగా ఆయన చేస్తాడు తప్పించి అనుకున్న రీతిగా యాదృచ్ఛికంగా అకస్మాత్తుగా అనే కార్యాన్ని కూడా ఆయన చేయడు. కనుక మనం ఆశిస్తున్న ఆశీర్వాదం, మనం ఆశిస్తున్న దర్శనం నెరవేర్పు ఇదంతా కూడా ఆయన ప్రణాళికలో ఉంది. ఆయన తప్పనిసరిగా సమయం ముందు ఆయన చేస్తాడు. కనుక మొట్టమొదటిసారి ఈ 40 అనే సంఖ్య ఇక్కడ మనం చూస్తున్నాం. 40 రాత్రి పగలు వర్షము కురిసిన సంగతి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
ఇక్కడ మానవ జాతి అప్పటి సందర్భం మనం చూస్తే మానవ జాతి దుష్టత్వంతో నిండుకున్నదై మనుషుల యొక్క ఆలోచన తలంపు కేవలం చెడ్డది అని దేవుడు చూచి మానవాళిని సృష్టించినందుకు ఆయన సంతాపపడి ఆయన చేస్తున్న పని ఏదనగా ఈ భూలోకం అంతటి మరి ముఖ్యంగా ఆనాటి ప్రజలందరినీ కూడా నాశనం చేయడానికి దేవుడు సంకల్పించాడు. వారి దుష్టత్వానికి ప్రతిఫలముగా దేవుడు చేస్తున్న కార్యం ఏదనగా 40 రోజుల పాటు వర్షం, అలాగే భూమి యొక్క ఊటలన్నీ కూడా పైకి రావడం, ఊటలు పైనుంచి వర్షం, మొత్తం లోకమంతా మునిగిపోయిన భయంకరమైన ఆ కార్యం దేవుడు చేశారు. కనుక మానవ జాతి దుష్టత్వానికి శిక్షగా ప్రతిఫలంగా దేవుడు ఏర్పాటు చేసేదానికి నీటి ద్వారా ఈ లోకాన్ని అంతటి కూడా నాశనం చేయడం అనేది దేవుడు చేశారు. అయితే ఈ నాశనం చూసినప్పుడు 40 దినాల్లో జరిగింది ఏదనగా పాత లోకం అంతా కూడా మునిగిపోయింది. పాత లోకంలో జీవిస్తున్న జీవులన్నీ కూడా చనిపోయాయి. మానవులందరూ కూడా చనిపోయారు, వారు లేరు. కానీ మళ్ళీ అదే పాత లోకంలో నుండి మన నూతనమైన సృష్టిని దేవుడు చేస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. అయితే వర్షము తగ్గిపోయిన తర్వాత, నీరు తగ్గిపోయిన తర్వాత, కింద నుండి ఊటలు రావడం మానివేస్తున్న తర్వాత ఆ నీరు నెమ్మదిగా క్రమంగా తగ్గుతూ ఉండగా ఈ యొక్క నోవహు యొక్క ఓడ అరారతు పర్వతం శ్రేణుల్లో అది నిలిచినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఓడ యొక్క పర్వతం మీద నిలిచిన తర్వాత దేవుని వాక్యం మనం చూస్తాం. అక్కడ మళ్ళా ఇంకొక 40 రోజులు నోవహు కనిపెట్టాడు. 40 రోజుల తర్వాత నోవహు అప్పుడు కిటికీ తెరిచి కాకిని, తర్వాత పౌరాన్ని పంపించిన సంగతి, పౌరాన్ని కాకిని పంపించిన సంగతి మన దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే మళ్ళా చూసిన 40 రోజుల వర్షం, ఆ తర్వాత మన ఓడ ఆగిన తర్వాత మరి 40 రోజులు నోవహు ఆగిన సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ మొదటి 40 రోజులు లోకమంతా నాశనమైన పరిస్థితి. ఈ రెండవ 40 రోజులు చూసినట్లయితే ఒక నూతనమైన సృష్టిలోనికి నోవహు దిగడానికి ముందు ఆయన ఇంకొక 40 రోజులు ఆగిన పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఓడ నుండి బయటకు వచ్చే సమయానికి మనం చూస్తే దేవుని వాక్యం రాయబడింది, ఆరిన నేల ఏర్పడింది. ఆరిన నేలలో అతను దిగాడు, దేవునికి బలి అర్పించాడు, దేవుని ఆరాధించాడు. మన దేవుడు మానవ జాతితో ఒక నూతన నిబంధన ఆయన చేసిన సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మీద జల ప్రళయం ద్వారా, నీటి ద్వారా లోకాన్ని నాశనం చేయను అని దేవుడు ఒక స్థిరమైన నిర్ణయానికి రావడం మనం ఇక్కడ చూస్తాం. దాని సూచనగా దేవుడు ఇంద్రధనుస్సు ఆయన ఏర్పాటు చేసి ఒక నూతన అధ్యాయం, ఒక నూతన జీవన విధానాన్ని దేవుడు ప్రారంభించిన విషయాన్ని ఈ నోవహు ఓడ ఆ వరదలో మనం చూస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నారు. నేను చూసినప్పుడు ఆ నూతన అధ్యాయంలో పాతది ముగింపబడుతుంది, కొత్తది ప్రారంభమవుతుంది. ఆ ముగించడానికి 40 మన కొత్తది ప్రారంభించడంలో కూడా ఇంకొక 40 దినాలు నోవహు కనిపెట్టిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 40 దినాలు మనం చూస్తే ఇవి శ్రమ, కష్టం సూచించే 40 మాత్రమే కాకుండా, అంటే 40లో శ్రమ, కష్టం ఉంటుంది, కానీ అది మాత్రమే కాదు. కానీ ఇది ప్రాముఖ్యంగా చూపిస్తున్నది ఏదనగా ఒక నూతనమైన దాంట్లోనికి మనం మార్పిడి చెందడం, లేకపోతే ట్రాన్సిషన్ అని ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటా ఉన్నాం. అది ఇంతకుముందు ఉన్నది వేరు, రాబోయేది వేరు. వాట్ వాజ్ అండ్ వాట్ విల్ బి, ఆ రెండింటికి మధ్యలో ఆ ట్రాన్సిషనే ఈ 40 రోజులు చెప్పి మనం చేస్తా ఉన్నాం. అయితే తర్వాత ఇంకా మాట్లాడుకుందాం, కానీ ఇంకా ముందుకు వెళ్దాం రోజు. ఆ తర్వాత ఇంకో 40 అనేది మళ్ళీ ఎక్కడ కనబడతారంటే మోషే యొక్క జీవితంలో మనం చూస్తాం. మోషే జీవితం మనం చూస్తే 120 సంవత్సరాలు బ్రతికాడు. ఆ 120 సంవత్సరాలు కూడా 340, అంతేనా? 340 మోషే జీవితం. మొదటి 40 ఐగుప్తులో రాకుమారుడిగా ఫరో ఇంట పెరిగాడు, ప్రిన్స్ గా పెరిగాడు. ఫరో ఐగుప్తు యొక్క సంపదలో పెరిగాడు 40 సంవత్సరాలు. ఆ తర్వాత రెండవ 40 మిద్యాను అరణ్యంలో ఒక గొర్రెల కాపురుగా మామ యొక్క మందలు మేపుకుంటూ బ్రతికాడు. ఆ తర్వాత 40 ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ
మోషే జీవించాడు. కానీ మోషే జీవితంలో 40 చాలా ప్రాముఖ్యమైనదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, మోషే పెద్దవాడైనప్పుడు, అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తాం, పెద్దవాడైన ఏమనుకున్నాడు, ఐగుప్తు యొక్క రాజభోగము సంపద అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని రాజకోటను వదిలేసి ఇశ్రాయేలు జనాంగం యొద్దకు వచ్చిన సంగతి. అనగా 40 సంవత్సరాల వయసులో తనకి జ్ఞానోదయం అయింది. నేను ఏమిటి, నేను ఎవరు, నేనేం చేయాలి అనేది గ్రహించి కోటను వదిలి జనాంగం దగ్గరకు వచ్చిన సంగతి మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఇంకో 40 సంవత్సరాలు దేవుడు అతను అరణ్యాన్ని తోలివేశాడు. తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాడు. అయితే ఈ 40లో మనం గమనిస్తే మొదటి 40లో ఉన్న స్థానాన్ని, స్థితిని దేవుడు తొలగించాడు. ఆ తర్వాత రెండో 40లో అప్పుడున్న స్థానాన్ని, స్థితిని ఆయన తొలగించి మనకు నూతన దానికి ఆయన నడిపించాడు. మొదటి 40లో మనం చెప్పుకున్నాం, ఐగుప్తులో ఉన్నాడు, రాజు కోటలో ఉన్నాడు, రాజు ప్రసాదంలో ఉన్నాడు. అపోస్తలుకార్యం 7:22 మనం చూస్తే, అపోస్తలుకార్యం 7:22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండేది. అతను 40 ఏళ్ళు వచ్చినప్పుడు, సరిదంతా తర్వాత చదువుకోండి ఇక్కడ, అతను ఐగుప్తు విద్యలు అన్నిటిలో ప్రావీణ్యం పొందినవాడు. ఇంకా చెప్పాలి, అతని గురించి బైబిల్లో లేని లేదా ఎక్స్ట్రా బిబ్లికల్ స్టోరీస్ చరిత్రలో మనం చూస్తే, అతను ఫరో తర్వాత ఫరో కాగలిగిన ఆ లెక్కలో, ఆ కోవలో తను ఉన్నాడు. రాజు ఇంట అతను పెరిగాడు, సకల విద్యలు నేర్చినవాడు, సమస్త జ్ఞానాన్ని సంపాదించి ఐగుప్తు సకల విద్యలు నేర్చినవాడు. కానీ ఇక్కడ మనం చూస్తే తను అనుకున్నాడు, దీనితో నేను ముందుకు వెళ్తాను, నా ప్రజలను సేవిస్తాను, నా ప్రజలను నాయకుడిగా నేను ఉంటాను, వాళ్ళు తీసుకుని వస్తాను అని చెప్పి తను భావించాడు. వచ్చాడు, తన ప్రయత్నం చేశాడు. ఇశ్రాయేలు జనాంగం తను అంగీకరిస్తారు, నన్ను స్వీకరిస్తారు, రాజు నుంచి వచ్చారు కనుక నన్ను వారి నాయకుడిగా ఏర్పాటు చేసుకుంటారు, కానీ నేను ఫరోతో పోరాడతాను అని భావించాడు. కానీ వారు తను యాక్సెప్ట్ చేయలేదు. నిన్నెవరు నియమించారు, నిన్నెవరు పెట్టారు మా మీద నాయకుడిగా, నిన్నెవరు మా మీద పెద్దగా పెట్టారు? ఈ ప్రశ్న మనం ఇశ్రాయేలు జనాంగం అప్పుడు వేశారు. ఇప్పుడు దేవుని ప్రజలకు కూడా సంఘముడి ప్రశ్న వేయాలి. ఈ సందర్భంలో కాదు జ్ఞాపకం వచ్చి ఈ మాట చెప్తున్నాను. ఈ రోజును చూసినప్పుడు చాలా మంది దేవుని సేవకులు అని ప్రచారం చేసుకుంటున్నారు, మీరు దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ క్రైస్తవులు చాలా మంది ఇలాంటి బాటలు విని వారు వెంట వెళ్ళిపోతారు. దేవుని సేవకు రండి, దేవుని సేవకు రండి అని వెళ్ళిపోతున్నారు. కానీ నేను అడుగుతున్నాను అన్నమాట, మీరు వారు ఎప్పుడైనా అడిగారా, నువ్వు నిజముగా దేవుని సేవకుడు వేనా? నిన్నెవరు నియమించారు? నువ్వు సేవకు ఎలాగొచ్చావు? దేవుడు నిన్ను పిలిచాడా? దేవుని చిత్తమా? లేకపోతే నీ అంతా నువ్వు సేవకునిగా ప్రకటించుకుంటున్నావా? లేదా ఏ ఉద్దేశంతో, నీ మోటివ్ ఏమిటి? ఇవి ప్రశ్నించాలి. ఈ ఇశ్రాయేలు జనాంగం మోషేని ప్రశ్నిస్తున్నారు. రాజు నుంచి వచ్చాడు, అయితే నిన్ను ఎవరు నియమించారు అనే ప్రశ్న ఇశ్రాయేలు ప్రజలు వేశారు. వేసిన తరువాత మోషే మనం చూస్తాము, అంతకుముందు ఒకరిని కొట్టి చంపాడు, అయితే నువ్వు కూడా నన్ను చంపుతావు అనే వార్త ఫరోకి వెళ్ళిన సంగతిగా, ఒక ఐగుప్తీని మోషే చంపాడని తెలిసిన వార్త రాజు సముఖంలో వెళ్తే తన పరిస్థితి ఏమిటని భయపడి మోషే పారిపోయిన సంగతి మనం ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. కానీ మన దగ్గరకు వస్తే వాక్యం మనం చూస్తాం, మన ఇంటికి వచ్చి పోతున్న వ్యక్తి నిజముగా దేవుని యొక్క సేవకుడు. కానీ నిజంగా దేవుని సేవకుడా, దేవుని సంఘమా అని మనం పరీక్షించి చూడవలసిన అవసరం ఉంది. అయితే మోషేకు వస్తే తాను మొదటి 40 సంవత్సరాలు ఉన్నవన్నీ కూడా కోల్పోయి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ తన మామకు ఊడిగం చేస్తున్నాడు. అనగా ఏమయ్యాడు, ఇంటి ఏమంటారు, అది ఇల్లరికం వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ మామకున్నది ఏమిటి? ఏదుంటుంది, గొర్రెలు కుక్కలు, పందులు, వాటిని మేపుకునే పని. అయితే గొర్రెలకి ఈ మోషే ఎవడో, ఐగుప్తులో తన స్థానం ఏమిటో,
తన డ్రెస్ ఏమిటో ఐగుప్తులో రాజకుమారులు ఉన్నప్పుడు అలంకరణ అలాగుంటుంది. అఫోరైన పుట్టిన వారి యొక్క బట్టలు, తను వెళ్ళే రథాలు, గుర్రాలు అవేమీ లేకుండా ఒక గొర్రెల కాపరిగా గొర్రెలు కాస్తున్నప్పుడు గొర్రెలు ఏమాత్రం కూడా తను పట్టించుకునే పరిస్థితి. రాజకుమారుడు కాపరైపోయాడు. జనాలు లేదు, గుర్తింపు లేదు, గౌరవం లేదు, నిశ్శబ్దం మాత్రమే, సైలెన్స్. తన గొర్రెలు కూడా అతనే పట్టించుకో, అరణ్యం, ఎడారి. కానీ అలాంటి పరిస్థితుల్లో 40 సంవత్సరాలు ఉంటుంటాడుగా. మరి దేవుడు ఎందుకు అంత టైం తీసుకుని నాకు అర్థం కాలేదు. కానీ దేవుని ప్రణాళిక అది. 40 సంవత్సరాల తర్వాత ఒక మండుచున్న పొద కనబడింది. దగ్గర చూస్తా, మంట మండుతుంది కానీ పొద కాలిపోవడం లేదు. అది ఏమిటా అని వెనక్కి చూడడానికి వస్తే ఆ పొదలో ఉన్న దేవునికి దూత వాక్యం రాయబడింది. చూచి అతనితో మాట్లాడడం మొదలుపెట్టిన సంగతి దగ్గర 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత 3వ అధ్యాయం మనం చదివితే చదువుకోండి. 3, 4, 5 అధ్యాయులు మనం చదివితే అది కనబడేది విధంగా మోషతో దేవుడు అంటాడు, ఇది నేను పంపిస్తున్నాను, వెళ్ళు ఐగుప్తులో ఫరోతో మాట్లాడు అని అంటే దగ్గర 3వ అధ్యాయంలో మోషే మాట్లాడుతున్నగా నేను ఎవరిని నేను వెళ్ళడానికి, నేను చేయడానికి, ఇదంతా చేయడానికి నేనే పాటవాడిని. నాకు జ్ఞానం లేదు, నాకు చదువు లేదు, నాకు మాట్లాడు, నేను ఎత్తివాడిని. కానీ సకల విద్యలో ఆరితేనే వాళ్ళ మాట ఎందుకు నైపుణ్యత కలిగిన వాడని చెప్పి అపోస్తల కార్యంలో మనం చూస్తాం. కానీ మోషే చూసినప్పుడు ఈ 40 సంవత్సరాలు తనకి ఏమైందనంటే, ఈ గొర్రెలు కాస్తూ ఉంటుండగా నేనేమీ కాదు. ఇంతకుముందు అయితే తను ఇశ్రాయేలు జనాన్ని సాగుతూ వెళ్ళినప్పుడు నేను ఫరో ఇంటి నుంచి వస్తున్న రాకుమారుణ్ణి, మీకు ఉద్ధరించడానికి, మిమ్మల్ని ఆదరించడానికి వచ్చాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు చూసినప్పుడు దేవుడు వెళ్ళబట్టే ఉంటే నేను ఎవరిని అన్నప్పుడు దేవుడు కొంత మాట్లాడిన ఆ సంభాషణ చాలా శ్రేష్టమైనది. ఆ తర్వాత దేవుడు అంటాడు, నేను ఎవరిని అని దేవుడిని చెప్తా ఉంటే మోషే దేవుడు అంటాడు, నేను నీ పేరేమిటి ప్రభు అని అడిగాడు మోషే. అడిగితే దేవుడు ఇచ్చిన జవాబు ఏంటనగా ఐ యామ్ హూ ఐ యామ్. హూ యామ్ ఐ అనే ప్రశ్నకు ఐ యామ్ హూ ఐ యామ్ అనే జవాబు దేవుడి నుంచి వచ్చి, నేనున్నాను, నీతో ఉన్న దేవుడు నన్ను నడిపిస్తానని చెప్పి మోషేను బలపరిచి ధైర్యపరిచి ముందు నడిపిన సంగతి మనం చూస్తా ఉన్నాం. దాంతో ఆ 40 సంవత్సరాలు ముగింపు అయింది. మరొక 40 సంవత్సరాలు కాలం ప్రారంభమైంది. ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడం అరణ్యంలో ప్రయాణం మనం చూస్తా ఉన్నాం. ద్వితీయోపదేశకాండంలో చూస్తే, 8వ అధ్యాయంలో చూస్తే అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఒకసారి చూద్దాం అన్నమాట. అరణ్యంలో ఎందుకు దేవుడు నడిపించాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొనువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో తెలుసుకుంటే నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవాను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకుని. ఈ మాట మోషే రాసిన మాటలు 40 సంవత్సరాల తర్వాత, అలాగే అరణ్యంలో 40 సంవత్సరాల తర్వాత మోషే మాట్లాడుతున్నాడు. అయితే 40 సంవత్సరాలు మీకెందుకు కనాను దేశం మీరు వెళ్ళలేదు అని అంటే, దేవుడు మిమ్మల్ని శోధించడానికి, మిమ్మల్ని ప్రశ్నించడానికి, పరీక్షించడానికి, మిమ్మల్ని అనర్చడానికి దేవుడు నిర్ణయించుకునగా అనర్చడం మీలో గర్వం. మోషే గర్వంతో మొదలయ్యాడు. కానీ ఇప్పుడు చూసిన దేవుడు గర్వం చెప్పిన 40 సంవత్సరాల తర్వాత గర్వం అంతా మీద అహంభావంతో నేనేం పాటు నేను ఎవరిని అనే ప్రశ్న తనకు వస్తుంది. ఆయన ఆజ్ఞను గైకుందో లేదో, తర్వాత నీ హృదయంలో ఏమున్నదో, దీన్ని అనుచునకు అరణ్యంలో 40 సంవత్సరాల దేవుడు యెహోవా నిన్ను నడిపించాడు. నిన్ను శోధించి నీ హృదయంలో ఏమున్నదో దేవునికి తెలియదా? మన హృదయాలు తెలుసు, మన హృదయంలో మాట పుట్టకమునిపే అని తెలుసు. కానీ మోషే అంటున్నాడు ఇక్కడ, నీ హృదయంలో ఏముందో చూడటానికి దేవుడు నిన్ను 40 సంవత్సరాలు నడిపించాడు. ఇది చెప్పాలంటే మన సంఘ జీవితంలో గడిచిన 40 సంవత్సరాలు దేవుడు నాకు చాలా నేర్పించాడు, చూపించాడు. మనుషుల హృదయాల్లో ఏముందో
మొదట్లో తెలియలేదు. కానీ 4 సంవత్సరాలు జరుగుతుండగా హృదయంలో ఏముండదో అని స్పష్టంగా బయటకు కనబడుతున్న పరిస్థితి అర్థమైంది, తెలుసుకున్నారు. హృదయంలో ఏముంది ఇది చూసినప్పుడు దేవునికి తెలియక కాదు, దేవునికి తెలుసు. కానీ ఆయన ఆశీర్వాదంగా మనకు తెలియాలి. ఎందుకంటే హృదయం ఘోరమైన వ్యాధి కలది. మనం మోసస్తాం. హృదయం ఎంతో మోసం చేస్తాం. హృదయం నీ అంతలో భక్తిపడు లేడు, నీ అంత జ్ఞాని లేడు, నీ అంత విశ్వాస సహితమైన వ్యక్తి లేడు, నీ విధానమే కరెక్ట్, నువ్వంతా సరిగ్గానే ఉన్నావు అని చెప్పి మన హృదయం మనను దానికి జబ్బు ఉంది. ఆ హృదయానికి ఆ వ్యాధి వలన, ఆ జబ్బు వలన అదేవిధంగా మనం ఏది చేసినా అది ఎంత ఘోరమైన దాన్ని, ఎంత తప్పైనా సరే అది సరైనదే అని చెప్పి ఆ హృదయాన్ని మనం సమర్థిస్తాం. ఆ హృదయం ఆయనకు తెలుసు. కానీ ఆ హృదయం ఏమిటో మనకి తెలియాలి. 40 సంవత్సరాల కాలం దేవుడు ఇశ్రాయేలు జనాంగం చేస్తున్న విధంగా వారి హృదయంలో ఉన్నది వారు కనపరిచారు, వారు చూసే విధంగా వారు చేశాడు. తర్వాత ఇంకా వారిని అణిచాడు. తర్వాత ఇంకో మాట్లాడుతున్నాడు, నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటిని అనుసరించి మీరు నడుచుకుంటారో నడుచుకోరు, మీరు ఆయన ఆజ్ఞలు గైకొందరో లేదో, ఆయన మాట వింటారో వినరు అనేది చూడడం కోసం దేవుడు ఆ 40 సంవత్సరాలు వారిని నడిపించిన సంగతి దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 40 సంవత్సరాల కాలం మనం చూస్తే ఈ అరణ్య కాలంలో 40 సంవత్సరాల కాలంలో వాళ్ళకు కనబడింది ఎదురుగా. వాళ్ళు అవిధేయత కనబడింది, తిరస్కారం కనబడింది, తిరుగుబాటు కనబడింది, అహంభావం కనబడింది, దేవుని చిత్తాలకు లోబడని తత్వం కనబడింది. దేవుని వాక్యం చూసినప్పుడు 40 అనేది ఒక తరాన్ని, ఒక జనరేషన్ ని సూచిస్తూ ఉంది. ఇక్కడ 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించిన కారణం ఏదనగా ఏ తరము వారైతే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇష్టపడలేదు, ఆ తరాన్ని వాగ్దాన దేశంలో ప్రవేశింపనీయకుండా వారికి పుట్టిన పిల్లలు, అరణ్యంలో పుట్టిన పిల్లలు, ఆ తరము వారు ప్రవేశించాలని దేవుడు సంకల్పించాడు. ఈ అరణ్యంలో పుట్టిన తరము నాకు ఐగుప్తు బయలుదేరి వచ్చిన తరానికి తేడా ఉంది. ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన తరము బానిసత్వానికి కొన్ని వందల సంవత్సరాలుగా అలవాటైపోయిన తరం అది. ఫరోకు లోబడి జీవించడం, ఫరోకు లోకానుసారంగా లోకించిన విధానం ప్రకారంగా జీవించడం వారికి అలవాలైన జనాంగం వారు, వాళ్ళ బానిస మనస్తత్వం వాళ్ళలో ఉంది. కానీ అరణ్యంలో పుట్టిన వారు స్వేచ్ఛగా పుట్టారు, స్వేచ్ఛ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఫరో యొక్క ఏలుబడి వారి మీద ఎంత మాత్రం కూడా లేడు. తన ఇంకా చెప్పాలంటే అరణ్యంలో పుట్టిన తరము దేవుని మీద ఆధారపడి పెరిగిన తరం. వారికి భోజనం కొరకు దేవుని మీద ఆధారపడ్డారు. వారి వస్త్రాలు, వారి బట్టలకి దేవుడికి చూస్తాం, వస్త్రాలు పాతకరలేదు, చెప్పులు అరిగిపోలేదు. ప్రతిరోజు కూడా పరలోక దేవుడు మన్నాను కురిపిస్తూ వారు నడిపించిన విధానం మనం చూస్తూ ఉన్నాం. కనుక వారు అరణ్యములో వారు పుట్టారు. అనగా అరణ్యము వారికి గర్భం వంటిదిగా ఉంది. తర్వాత వారు ప్రవేశించిన దేశంలో అక్కడ పుట్టినట్టుగా నూతనమైన ఇశ్రాయేలుగా వారు ఏర్పడిన సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పోయిన వారు అప్పుడు వారు మాట్లాడుతూ ఈ మేమనే పదం అక్షరం దాంట్లో ఉన్న ఆ విధానం చెప్పారు. అదే విధంగా మీరు అందులో నుంచి పుట్టిన వారే ఒక నూతన విధానమైన జీవితంలోనికి ఇశ్రాయేలు జనాంగం సంగతి. అనగా ఏ తరమైతే ఐగుప్తుని బయలుదేరారో వారు కాకుండా అరణ్యంలో పుట్టిన తరము వెళ్ళిన సంగతి దేవాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆ 40 అది టూకీగా చెబుతా ఉన్నాను, సమయం తక్కువది కాబట్టి. అయితే మోషే మరి ఇంకొక 2 40 అనుభవించాడు. దేవాక్యం మనకు తెలుసు. మోషే సీనాయి పర్వతం మీద 2 సార్లు 2 40 రాత్రి పగలు ఉపవాసముతో, అనగా భోజనం లేకుండా, పానము లేకుండా 2 40 దేవుని సముఖమందు గడిపిన సంగతి దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ మొదటి 40 చూసినప్పుడు ప్రత్యక్ష గుడారం, దేవునికి ధర్మశాస్త్రం, వాటన్నిటి గురించిన విధి విధానం అన్ని కూడా మోషే పొందుకున్నాడు ఆ సీనాయి పర్వతం మీద. 40 రాత్రి పగలు అక్కడ 40 దినాలు తను అక్కడ ఉంటుండగా ఇక్కడ కొండ దిగువన జరిగిన కార్యం మనకు తెలుసు. ఇశ్రాయేలు జనాంగం ఒక బంగారు దూడను తయారు చేయించుకొని ఆ దూడకు నమస్కారం చేస్తూ, బయట పోతేమో యెహోవాకు పండగ,
అనౌన్స్మెంట్ యెహోవాకు పండుగ లోపల జరుగుతుంది. దూడకు పండుగ, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. మీరు చాలాసార్లు ఈ మాట చెప్పాను కూడా, నేను క్రైస్తవ వివాహం అని పేరు పెడతాం, పరిశుద్ధ వివాహం అంటాం. లోపల జరిగేవన్నీ కూడా అపరిశుద్ధమైన విగ్రహారాధన సంబంధించి లోకాచారము, లోక విధానాన్ని అనుసరించిన కార్యాలే మనం చేస్తూ యెహోవాకు పండుగని దూడకు పండుగ చేస్తున్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. వీరు దూడకు ఆరాధన చేస్తూ మోషే దేవుని చేత ప్రేరేపించిన దేవుని మాట ఆయన గురించి దేవుని చెప్పిన కారణం చేత ఆయన కొండ దిగి వస్తూ ఉన్నప్పుడు వీరి యొక్క ఆ దుస్తత్వాన్ని, ఆ దుర్మార్గతను చూసి దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క ఆజ్ఞను వీరు ఉల్లంఘించారు. దేవుని యొక్క ఆజ్ఞను, మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కానీ వీరు చేస్తున్న దూడను చేసుకొని ఈ దూడే మన ఐగుప్తులకు తీసుకుని వచ్చారు. మనకి ఐగుప్తులకు ఎలా వచ్చారో వాళ్ళకి తెలియదా? మర్చిపోయారంటారా? ఎలా వచ్చారు? ఈ దూడ తీసుకొచ్చిందా? ఈ బంగారు దూడ తీసుకొచ్చిందా? ఎలా తీసుకొచ్చారు? మోషే నాయకత్వంలో అది చూస్తూ మాట్లాడతారు. ఆ మోషే వాడు ఏమయ్యాడో మాకు తెలియదు, మాకు కనబడటం లేదు, కనుక ఈ దూడ మాకు కావాలి. ఎంత ఘోరమైన మాట మనం చూస్తే మర్చిపోయి కాదు, వారి నిర్లక్ష్యం, వారి తిరస్కారం అలాంటిది. దానితో మోషే అక్కడ రాతి పలకలు కింద జ్ఞానం పడేస్తే చిరిగిపోయిన సంగతి మనం చూస్తాము. తర్వాత మోషే చాలా విజ్ఞాపన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. దేవుడు అంటాడు, మీతో రాను, నెల క్రితం ప్రసంగం చేస్తే మీరు గుర్తుందేమో, నేను మీతో రాను, కానీ దూతను పంపిస్తాను, మీరు వెళ్ళండి, ఒక మీతో వస్తే మిమ్మల్ని చంపేస్తాను నేను, అంతటి ఘోరంగా మీరు ప్రవర్తిస్తారు కాబట్టి మీతో రానని చెప్తే మోషే ఊరుకోడు. ప్రభు నువ్వు రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి నువ్వు పంపించొద్దు అని చెప్పి చాలా విజ్ఞాపన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత మనం చూస్తాం, మనం తిరిగి ఇంకొక 40 రోజుల పాటు దేవుడు మోషే ప్రాణం మీదకి ఆహ్వానించారు. చాలాసార్లు ఆ మొదటి 40 రోజులే మనం అనుకుంటాం, కానీ రెండవ 40 చాలా మంది గుర్తించారు. కానీ రెండవసారి మళ్ళా తిరిగి 40 రోజుల పాటు మోషే రాత్రి పగలు ఆహారం లేదు, పానం లేదు, అక్కడ నడిపిన సంగతి. అని దాన్ని బట్టి దేవునికి ఉద్దేశం ఏదనగా మనిషి రొట్టె వల్ల మాత్రం జీవించరు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించడానికి రుజువు చేస్తున్న ఆ కార్యం అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆ మొదటి 40 సంవత్సరాలు ఈ 40 ప్రతి సందర్భంలో ఇంటెన్స్ స్పిరిచువల్ ప్రిపరేషన్ అండ్ డివైన్ రెవల్యూషన్. ఈ 40 సంఖ్యలు ఆ సంవత్సరాలు కానీ రోజులు కానీ ఆ సమయం చూస్తుంది ఎదురుగా ఆత్మీయమైన సిద్ధపాటు, ఇంటెన్స్ అనగా చాలా తీవ్రమైన సిద్ధపాటు. ఆ తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షత. ప్రతి 40 అంతంలో మనం చూస్తే అంతం కాదు, ఇంకో దాంట్లోనికి ప్రవేశం. ఆగిపోవడం కాదు, అక్కడ 40 తర్వాత మరి ఇంకొక దాంట్లో ఇంకొక 40లోనికి ప్రవేశం అనే సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఒక దాంట్లో నుంచి బయటకు వచ్చి నూతనపరచబడి మారి మరొక నూతనమైన ఇంకో దాంట్లోనికి ప్రవేశించి నూతన పరిస్థితి. అయితే అలాగూ సాగడం అనేది నూతన ప్రారంభం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈ మొదటి 40 దినాలు మోషే చేస్తున్న ప్రార్థన ఎలా ముగింపు అయిందనగా తీవ్రమైన రప్చర్ అనగా అనుకున్నంతా కూడా వినాశనం అయిపోయిన పరిస్థితి. దేవుడు ఇస్రాయేలు జనాంగాన్ని, ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను, ఆయన విధి విధానాన్ని ఇచ్చాడు. కానీ దాన్ని పూర్తిగా కింద రాకముందే, వారి ఎందుకు రాకముందే దాన్ని ఉల్లంఘించారు. దాన్ని ముక్కలు చేసిన సంగతి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అది ఒక ప్రవచనాత్మకమైన కార్యం మోషే అక్కడ చేశారు. అది ప్రవచనాత్మకమైన కార్యం. అది ఈ మాట నాకు జ్ఞాపకం వస్తుంది. దేనికి పోయిన ఆదివారం జోయల్ బాబు గారు మన మధ్య చేసిన అన్ని కూడా ప్రవచనాత్మకమైన కార్యాలు. ఆయన బోధ కానీ, ఆయన నాట్యం కానీ, ఆయన చెప్పినవి కానీ, చేసిన ప్రార్థన కానీ, అదంతా కూడా ప్రవచనాత్మకమైన కార్యం. చివరి ఆఖరిలో ఆయన పిలిచింది, ముందుకు రమ్మన్నది, అదంతా కూడా ప్రవచనాత్మకమైన కార్యం. దాన్ని విని లోబడి అర్థం చేసుకొని వచ్చిన వారు ధన్యులు. అర్థం కాక అయ్యమైన వారు మరి ఎవరు మీరు అనుకోండి, మరి దగ్గర అనుకుంటే మీ ఇష్టమే, మీరు అలాగే అనుకోవచ్చని మనం చేస్తూ ఉన్నారు.
అయితే ఆ మొదటి 40 మొదటి కానీ తర్వాత రెండో 40 చూసినప్పుడు ఇంకొక మార్పు మనం చూస్తా ఉన్నాం. కనుక 40 అనే సంఖ్య ఉంది కాబట్టి మరి వెంటనే ఫలితం వస్తుంది అనుకోవడానికి వీలు లేదు. కానీ ఆ 40లో మనలో దేవుడు చేస్తున్న కార్యం ఏమిటి, దాన్ని మనం స్పందిస్తే ఇంకో 40లోనికి మనం ప్రవేశిస్తాం. 40 అయిపోయింది కదా మనం అంతా వెళ్ళిపోతామంటే కాదు. ఈ 40 సంవత్సరాలు మనం ఏం నేర్చుకున్నాం, మన హృదయంలో ఏముందో మనకు తెలిసిందా, మనకు అర్థమైందా, మళ్ళీ మనం చూసుకున్నామా, లేకపోతే మన హృదయంలో మోసపరిచిందానే మరి నిజమని నమ్మి అలాగే కొనసాగాలనుకుంటా ఉండగా ఇంకో 40 వచ్చినా అలాగే ముందుకు వెళ్ళిపోతాం. చివరికి దేవుని మీద నిలబడినప్పుడు ముఖం తలదించుకునే పరిస్థితి, సిగ్గుపడే పరిస్థితి, అది కలగకూడదని నా వాంఛ ప్రార్థన మనం చేస్తున్నాను. కానీ ఈ 40 సంవత్సరాలు మనతో ఉన్నారు. మీరు తెలుసుకున్నారా? మీరెవరో తెలుసుకున్నారా? మీ హృదయం ఏముందో తెలుసుకున్నారా? మీ హృదయంలో ఉన్న గర్వానికి పెద్ద కారణం అక్కర్లేదు, అహంభావానికి పెద్ద కారణం అక్కర్లేదు. ఏదో చిన్నది పట్టుకొని నాకు నించోడు లేడు అనే భావనతో వెళ్ళిపోతుంది. నేను ఎవరో తెలుసా, నా పేరేమో తెలుసా, మరొక 40లోకి వెళ్ళాలంటే నేను ఏ పాటి వాడిని. మోషే ఆ స్థితికి వస్తేనే తప్ప నూతన దాంట్లోనికి ప్రవేశించలేని పరిస్థితి. నేను రాజకుమారిని అనుకున్నంత కాలం దేవుడు అరణ్యంలో ఉంచాడు 60 సంవత్సరాల పాటు. కానీ దేవుడు దర్శించినప్పుడు నేను ఏ పాటి వాడిని అనే స్థితికి మనం వచ్చినప్పుడు, ఆ గడియ మనలోకి వచ్చినప్పుడు మాత్రమే మనం ముందు కొనసాగలమని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఈ 40 అనేది ఇట్స్ అ టైమ్ ఆఫ్ టెస్టింగ్, because it reveals what is truly inside. మన లోపల నిజంగా ఏముంది అనేది మనం బయలుపరిచేది ఈ 40 అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగం మోషే నాయకత్వంలో వాగ్దాన దేశం అంచులకు వచ్చారు. కొంచెం వెనక్కి వెళ్తున్నారు చరిత్రలో. అంచుకు వచ్చిన తర్వాత మోషే చేసిన పని 12 మంది ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని ఏర్పాటు చేస్తుంది. వారందరినీ కూడా 12 మందిని మీరు వేగు చూసి రండి అని పంపిస్తే 12 మంది ఎన్ని రోజులు తిరిగారు? 40 రోజులు. 40 రోజులు ఐగుప్తుని క్షమించండి కనాను దేశాన్ని వారు చూసి వచ్చారు. ఇవన్నీ కూడా సంఖ్యాకాలం 13-14 అధ్యాయాలు ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. ఈ 12 మంది కనాను దేశం చూడడానికి వెళ్ళొచ్చి అందులో 10 మంది ఒక మాట, 2 వేరే మాట. ఈ 10 మంది చెప్పిన మాట ఏదనగా మనం జయించలేదు. వారు ఇంకా ప్రారంభించకముందే రిపోర్టెడ్ డిఫీట్ బిఫోర్ దే ఈవెన్ బిగాన్. ప్రారంభించక ముందే అపజయాన్ని పలికారు వారు. మన వల్ల కాదు. ఇప్పుడు ఈరోజు మన వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు 5,000 కాదు 10,000 ముందు చూపించడానికి అవన్నీ కన్ఫర్మేషన్ గా జోయల్ గారి మాట మనం అనుగ్రహించాలి. దాన్ని బట్టి విశ్వాసం ఆనందిస్తున్నాం. కానీ కొంతమందికి ఎలా ఉంటుంది? ఓ సామెత జ్ఞాపకం వస్తుంది. ఎవరి సామెత? గుట్టి కాకలేదమ్మా స్వర్గంగా ఎగిరిపోతాడు. 5,000 కాదు 100 దాటట్లేదు మనం. 5,000 కాదన్నా 10,000 మరి ఇంకో కావడం లక్షలు అంటది. ఎంత మెంటలు అయిపోయారో లేదు. అలా అనుకున్నారు. ఎంతమంది చేతులు చూపించండి, మీ జ్ఞానానికి దండ వేస్తాం. అలా అనుకుంటారు. అది సహజంగా అనుకునే పరిస్థితి, సాధించలేరు. కానీ మీరు చూశారు, దేవుడు వాగ్దానం చేస్తాడు, ఇస్తాడన్నాడు. కానీ అక్కడ ఫీలింగ్ చూసాం. వారి ముందు చూస్తే వారిని చూసిన ఎలా కనిపించే మేము మిడతలాగా అనిపించామా? శ్రేష్టమైన మాట వారు మాత్రమే కాదు, వారికి కూడా అలాగే అనిపించింది. ఎవరు చెప్పారు వీళ్ళకి? ఇదంతా వీళ్ళు ఊహ. వాళ్ళని వెళ్ళి మేము ఈ దృష్టి ఎలా ఉన్నాం అడిగాడా? అడగలేదు. వాళ్ళు చూడగానే తెలిసిపోతారు. వీళ్ళు జడిసిపోతూ మీరు అనుకుంటున్నారు వారి దృష్టికి మేము మెడతలైతే కాలు తొక్కేస్తారు వాళ్ళు మమ్మల్ని. కనుక మన వల్ల కాదు. కానీ మీరు చేస్తున్న పని ఏదనగా విశ్వాసం కంటే ఎక్కువగా భయాన్ని, అసలు విశ్వాసం జోలికి వెళ్ళలేదు, భయాన్ని ప్రజల్లో ఊరిపోతారు. కానీ ఇశ్రాయేలు జనాంగంలో అధిక శాతం మంది భయంతో నిండుకుని వారే. మోషే మీద, అహరోను మీద, కాలేబు యెహోషువ మీద, కాలేబు యెహోషువ చంపడానికి ప్రయత్నం చేసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. మనం వెళ్ళలేము, మనం అసాధ్యం. దేవుని చంపడానికి మోషే తీసుకుని వచ్చాడు.
మాకు అక్కడ సమాధులు లేవా, ఐగుప్తులో బాగుండేది, మనం తిరిగి ఐగుప్తు వెళ్ళిపోతాం, ఎందుకు తీసుకుని వచ్చావు ఇక్కడికి అనే మాటలు మనం వాక్యంలో మనం చూస్తాం. దానితో దేవునికి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన ఒట్టు పెట్టుకుని అంటాడు, మీరు నా విశ్రాంతిలోనికి ప్రవేశించు. కానీ ఈ 40 రోజులు మీరు చూచి వచ్చి చెడ్డ సాక్ష్యం చెప్పారు కాబట్టి రోజుకు 1 సంవత్సరం దగ్గర 40 సంవత్సరాల పాటు మీరు ఆలయంలో సంచరిస్తారు. ఆ మాట మార్చుకోలేదు. ఆమె ఎప్పుడైతే ఆ మాట దేవుడు సర్వించాడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలని, అయ్యా పొరపాటు అయిపోయింది, మేమెంతా యుద్ధం చేస్తామంటే మీరు వెళ్ళినా మీతో పడే యుద్ధానికి రాదు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేయాలి, ఓడిపోయి వెనక్కి వచ్చేసి అనేక మంది నష్టపోయి 40 సంవత్సరాలు కూడా అరణ్యంలో తిరిగిన సంగతి మనం చూస్తా ఉన్నాం. ఈ 40 సంవత్సరాల కాలం ఇశ్రాయేలు జనాంగానికి అలాగే మనకి కూడా ఇది శ్రమ కష్టంతో కూడుకున్నదే. కానీ అదే సమయంలో ఇది ట్రైనింగ్, తరబీదులు ఇచ్చాడు దేవుడు. ముఖ్యంగా నాకు చాలా తరబీదులు ఇచ్చాడు దేవుడు. అవన్నీ తర్వాత మాట్లాడతాను, ఏమేమి నేర్చుకున్నాను మాట్లాడతాను తర్వాత. అయితే ఇది ఈ శిక్ష మీద ఏదో ఏకపక్షంగా విధించిన శిక్ష కాదు. ఈ శిక్షలో జ్ఞానం, ఎడ్యుకేషన్, చదువు ఉంది, జ్ఞానం ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ అనగా మార్పు ఉంది, సిద్ధపాటు ఉంది, పవిత్రపరచడం ఉంది. తరిమేదిస్తున్నాడు దేవుడు. ఐగుప్తులో కొన్ని 100 సంవత్సరాలు బానిసత్వం మనస్తత్వం ఉన్న వీళ్ళు అది తొలగించి దాని స్థానంలో రాజకీయ మనస్తత్వం, విజయంతో కూడిన మనస్తత్వాన్ని కల్పించడానికి దేవుడు 40 సంవత్సరాల కాలం ఉపయోగించాడని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ 40 సంవత్సరాల కాలంలో చూస్తే దేవుడు వారిని అరణ్యం నడిపించాడు, కానీ ఎక్కడ కూడా వారిని విడిచిపెట్టలేదు. దేవుడు వాక్యం మనం చూస్తాం, అక్కడ పగలు మేఘస్తంభము, రాత్రులు అగ్నిస్తంభం అనగా కాపుదల తీయలేదు. ఈ 40 సంవత్సరాలు వారిని కోపించాడు. వారిని మీరు నా విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాడు, కనాను దేశం మీరు వెళ్ళరన్నాడు. కానీ కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడు వారితో ఉన్నాడు, వారు నడిపించాడు. తర్వాత ఇంకా వారు ప్రతిరోజు ఆహారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆహారం, మన్నా. కానీ మన్నా తిని ఏమైంది? 40 సంవత్సరాలు ఒకే భోజనం, 40 సంవత్సరాల పాటు రోజు పప్పు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి. మన పిల్లలు హాస్టల్కి వెళ్తే హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఇడ్లీ తినరు, పప్పు తినరు. ఎందుకు? రోజు అదే పెడతారు అక్కడ. దాంతో మరి ఇంటికి వచ్చిన తర్వాత ఇడ్లీ తినడానికి ఇష్టపడరు, పప్పు తినడానికి ఇష్టపడరు. రోజు మన్నా. దాంతో విసిగిపోయారు. విసిగిపోయినప్పుడు ఏంటి రోజు మన్నా అన్నప్పుడు రోజు మాంసం ఇచ్చాడు. కానీ మాంసం నోట్లో ఉండగా వచ్చాడు. ఆ వాక్యం మనందరికీ కూడా తెలుసు. కానీ తర్వాత ఇంకా రాయబడి మాట్లాడేదానికి వస్త్రాలు పాతగిరలేదు అంటే కొత్త బట్టలు అవసరం లేకపోయింది. మనకు కొత్త బట్టలు లేకపోతే అవ్వదు కదా, ప్రతి నెల షాపింగ్ చేయాలి. ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎప్పుడు కొంటున్నామో ఎక్కడ పెట్టామో మనకు తెలియదు. రోజు ఇంటికి వస్తుంది పార్సల్, మూట పట్టుకుని వస్తుంటారు వాళ్ళు. వీళ్ళకి బట్టలు అసలు మాయలేదట. 40 సంవత్సరాలు బట్టలు మాయలేదు, బట్టలు మార్చుకుని షాపింగ్ లేదు, ఏ షాపింగ్ సెంటర్ వెళ్ళలేదు. తన చెప్పులేమో వాళ్ళ కొత్త చెప్పులు కొనుక్కోలేదు. ఇది 40 సంవత్సరాల కాలం అనగా ప్రొవిజన్ ఉంటుంది, ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఆకలి ఉండదు, లేవు ఉండదు, ఇబ్బంది ఉండదు, కానీ ఆనందం ఉండదు. తినేదానికి ఆనందం ఉండదు. తింటున్నప్పుడు ప్రతి భోజనం కూడా ఎలా ఉండాలి? సంతోషించగలగాలి కదా. రోజు తిన్నది, నిన్న తిన్నది, వేళ తిన్నది, రేపు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూటలు ఒకే ఆహారం అనుకోండి, ఏమవుతుంది? ఇది అరణ్యంలో ఉన్న కాలంలో అలా జరుగుతుంది. కానీ వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత వారి పరిస్థితి ఏమిటి? విస్తారమైన భోజనం, వెరైటీ ఆఫ్ ఫుడ్, పాలు తేనెలు ప్రవహించు దేశం. ద్రాక్ష గుత్తి అయితే ఇలా చేతితో వేలుతో పట్టుకున్న ద్రాక్ష గుత్తి. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? ద్రాక్ష గుత్తిని 2 మనుషులు కావడి కట్టి మోసుకుని రావాల్సినంతటి బ్రహ్మాండమైన పంట, రకరకాల ఆహార పదార్థాలు. ఇంకా దేవాలయం చూస్తే పెద్ద సంపదను సృష్టించడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. టు ప్రొడ్యూస్ సామర్థ్యం దేవుడు మీకు ఇస్తాడు. కానీ మీరు చూసినప్పుడు అరణ్యం కాలం అయిపోయిన తర్వాత 40 సంవత్సరాలు కాలం అయిన తర్వాత వాగ్దానం నేర్చుకోవడానికి ప్రవేశించిన తర్వాత
అన్ని విషయాలు కూడా మారిపోతాయి, అన్ని శ్రేష్టంగా ఉంటాయని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. కానీ ఈ సమయంలో మనవి చేస్తున్నాం, రాబోయే 40 వరకు ఎదురు చూద్దాం. చిన్న సాక్షిగా చెప్పాలనుకున్నాను కానీ సమయంలోకి మానేశాను. మోషే 2:40 దినాలు అయితే నేను ఉపవాసన్నప్పుడు ఆ దృష్టి నాకు లేదు, కానీ తర్వాత అర్థమైంది. మొదటి 40 రోజులు ఉపవాసం ఉన్నాను, ఏమి తినకుండా త్రాగకుండా. అయితే 40 రోజులు ఉపవాసం దేనికి ఎలా మొదలు పెట్టాను అని ఆలోచన చేస్తే గొప్ప దర్శనంతో వచ్చాను, గొప్ప ఆశ ఉంది, ప్రార్థన ఉంది, కానీ ఫలితం కనబడటం లేదు. నిస్సహాయ పరిస్థితుల్లో, ఇంకా చెప్పాలంటే చేతకాని పరిస్థితుల్లో దేవుడే దిక్కని దేవుని దగ్గర వెళ్ళి 40 దినాలు ప్రార్థించగా ఆఖరులో 40 దినాలు సైలెన్స్, ఏమీ లేదు. ఏ రకమైన సంభాషణ, ఏ రకమైన కళలు లేవు, ఏ రకమైన దర్శనాలు లేవు, ఏ రకమైన దేవుని స్వరం లేదు. ముగింపులో దేవుడు చూపించాడు బాలకుడి యొక్క తాలూకు చెవులు ఆయన ఇవ్వడం. అది తీసుకున్న తర్వాత గ్రామాలకు ప్రతి రాత్రి ఏదో ఒక గ్రామం, ఏదో ఒక ఊరు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ప్రతి మీటింగ్ లో 10 మంది, 15 మంది, 20 మంది రక్షించబడి దేవుని మందిరాలు రావడం ప్రారంభం. ఆ రకంగా వాళ్ళ సంఘం ఒక ఏమిస్తున్న 100 సంఖ్యలోనికి ఎదగలిగిన ఆశీర్వాదాన్ని పంపించారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 40 దినాలు మన దేవుని నడిపింపు మేరకు మనకి 40 దినాలు ఉపవాసం ప్రార్థన చేశారు. అయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయితే 40 అయ్యాయి, ఇప్పుడు 40 కాలం పూర్తయింది, మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ 40 తర్వాత దేవుని కార్యం మన దగ్గర ఇంకా మాట్లాడుతూ చెప్పాను, ఇంతవరకు స్లో, కానీ ఇక్కడి నుంచి స్పీడ్గా వెళ్తారు, వేగంగా ముందుకు వెళ్తారు. దాని గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడి యొక్క నడక, దేవుడి యొక్క ప్రయాణం, దేవుడు ప్రవర్తించే విధానం చూస్తే ద పేస్, ఇంతవరకు మనం నడిచిన విధానం సో ఫార్ ఇస్ వాకింగ్. అలాగే దేవుడి యొక్క పేస్, దేవుడి యొక్క నడిచే విధానం కూడా నడకే. ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు మనం చూస్తే బైబిల్ అంతట్లో దేవుడు ఆదికాండం చూస్తే ఏదైనా తోటలో ఆయన ఏం చేశాడు? నడిచాడు, పరిగెత్తలేదు. ఆదికాండం నడిచాడు. ఇంకా అరణ్యంలో చూసిన ఇశ్రాయేలు జనాంగంతో పాటు 40 సంవత్సరాల పాటు ఆయన ఏం చేశాడు? నడిచాడు. అలాగే యేసు ప్రభు ఈ లోకమందు సేవ చేసినప్పుడు నజరేతు, గలిలయ మొదలుకొని యెరూషలేము వరకు ఏం చేసి ఎలా వెళ్ళాడు? ఆయన నడిచే వెళ్ళాడు. ఒకే చోట గాడి ఎక్కాడు తప్ప వీళ్ళు అన్ని చోట్ల కూడా ఆయన నడిచే ప్రయాణం చేశాడు. కానీ దేవుడు వాక్యం చూస్తే దేవుడు ప్రయాణం చేసే విధానం, ఆయన పేస్ ఏదైనా నడకే. కానీ మనం ఎంతకాలం నడిచాం, కానీ మనకి వెనకాల బయలుదేరిన వారు నడకాకుండా పరిగెత్తారు, ఆకాశానికి ఎగిరిపోతూ ఉన్నారు, ఉన్నత పరిస్థితి వెళ్ళిపోతారు. చూసినప్పుడు ఈ దేవుడి ప్రభు మమ్మల్ని ఎలా అనిపిస్తున్నారు, వారు అలా చేస్తా ఉన్నప్పుడు దాని గురించి వారు ఆలోచించవలసిన పని లేదు. దేవుడు వాక్యంలో చూసుకుంటే దేవుడు నడిచే విధానం, దేవుడు ప్రయాణం చేసే విధానం నడకే అని చెప్పి మనం చేస్తున్నాను. కానీ ముఖ్యమైనది ఏదనగా మనం ఆయనతో పాటు నడుస్తున్నామా లేదా? ఈ 40 సంవత్సరాలు చాలాసార్లు నా ప్రశ్న, ప్రభా నేను దాటిపోయానా, లేకపోతే వెనకాల ఉండిపోయానా, లేకపోతే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా అనే సందర్భాల్లో కలిగింది. కానీ వెనక్కి చూసుకుంటే తర్వాత పోయిన వారం దేవుడు మాట్లాడిన ఆ విషయాన్ని గమనిస్తే మనం దేవుడు దాటిపోలేదు, మనం విడిచిపెట్టలేదు, మనం దేవుడు దాటిపోయి ముందుకి వెళ్ళిపోలేదు. సరైన స్థలంలోనే సరి విషయంలో ఉన్నాం. ఎందుకంటే పోయిన వారం అవన్నీ కన్ఫర్మ్ గా దేవుడు మనకు చెప్పాడు. మనం సరైన మార్గంలో ఉన్నాం అనేది కన్ఫర్మ్ అయింది. మన యొక్క ఆలోచన చాలాసార్లు మాట చెప్తారు, నా కోపం కాదు, దేవుని కోపం. ఇంకా చెప్పాలంటే నా ఆలోచన కాదు, దేవుని ఆలోచన. పోయిన వారం అంతకుముందు జోయల్ గారికి కానీ, అమ్మగారికి కానీ, డాడీకి కానీ ఎవరికి తెలియని నా ఆలోచన దేవునికి తెలుసు. పోయిన దాన్ని అది నా జీవితంలో, లేకపోతే మన సంఘ సేవా జీవితంలో అది చాలా కీలకమైనది, చాలా ప్రిమిటల్, చాలా ముఖ్యమైనది. అది మీరు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఆ సందర్భం, ఆ కార్యం నా హృదయం ఉప్పొంగుతూ ఉంది. దేవుని ఎందుకు మనం ఉన్నాము, దేవుని చిత్రంలో ఉన్నాము. అయితే దేవుడు ఒకే ఒకసారి పరిగెత్తుకొచ్చాడు. ఎప్పుడు తెలుసా? కుమారుడు ఇంటికి వస్తూ ఉంటే నాన్న లేచి పరిగెత్తుకుని వెళ్ళి వాడి కౌగు నుంచి వాడిని ముందు పెట్టుకొని త్వరగా వస్త్రాలు తిని, ఉంగరం తిని, చెప్పులు తిని, విందు చేయండి, పార్టీ చేయండి. అప్పుడు పరిగెట్టాడు. దేవుల్లో మనం నడవాలి. కానీ మనం మారుమనసు పొంది పశ్చాత్తాపడి వెనక్కి వస్తే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. దేవుడి మీద పరిగెత్తుకుని రావాలి అని అంటే
ఈ రూబీ జూబిలీ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎవరైనా సరే గత 40 సంవత్సరం మాకు అర్థం కాలేదండి. ఆ 3 రోజుల మీటింగ్స్ కూడా మాకు అర్థం కాలేదు. కానీ ఈరోజు మీరు విన్నాం, మాకు అర్థమైంది. మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేస్తాం, మేము ముందుకు రావాల్సింది. ఆ రోజు నా ఆశగా 12 మంది కాదు, ఆయన సంఖ్య 6 అన్నాడు. కానీ నా ఆశగా సంఘమంతా ముందుకు రావాల్సి, మీరందరూ అంతపడి నిలబడాలి. మనం ఏకశైలిగా నిలబడాలి, జరగలేదు. కానీ ఒకవేళ అయ్యా మాకు 6 కాదు, మేము 60 మంది లేదు, 600 మంది మేము ముందుకు వస్తామంటే స్థలం ఉంది, స్థానం ఉంది, పని ఉంది. కానీ ఈ రోజు అలా రావాలనుకుంటే దేవుడి మీద పరిగెత్తుకుని వస్తారు, ప్రభు మీద పరిగెత్తుకుని వస్తారు. ఆ రోజు అది పిలుస్తున్నట్టు కొంతమంది ఊహించారు, వీళ్ళు వస్తారు. కొంతమంది చూచారు, వారు వస్తారు, రాలేదు. కానీ ఈరోజు ఒకవేళ మారు మనసుకుంది, నేను రావాలి అనుకుని దేవుడిని చెబితే ఇంతవరకు నడుస్తున్న దేవుడి ఎందుకు పరిగెత్తుకుని వస్తారు. వచ్చిన తర్వాత మిమ్మల్ని స్వీకరించి, ఇంతకుముందు పెద్ద కుమారుని ఎలాగైతే చూశారు, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా చూశారు, అదే విధమైన స్థితి. వాళ్ళ తిరిగి వస్త్రాలు ఇచ్చి, చెప్పులిచ్చి, ఉంగరం పెట్టి విందు చేశాడు. అదే ఆహ్వానం దేవుడు ఇస్తూ ఉన్నాడు. కానీ దేవుని సంగమా ఆలోచించండి, ప్రార్థించండి, సిద్ధపడండి. గొప్ప భవిష్యత్తు మనకు ఉంది. ఈ భవిష్యత్తులో మనందరం కూడా పాల్గొనిస్తాం. రాబోయే 40 సంవత్సరాలు చాలా కీలకమైనది. ప్రభు చూపినవన్నీ కూడా మనం సాధిస్తాం. మనకు అసాధ్యం, కానీ దేవుడికి అసాధ్యమైనది లేదు. మన శక్తి మించిన కార్యాలు మనం చేస్తాం. ఎందుకనగా ఆయన మనం బలపరచువాన్ని బట్టి మన సమస్తము కూడా, ఇది ఎక్కడ కూడా మన శక్తి, మన బలము, మన జ్ఞానం, మన భక్తి, మన విశ్వాసం, మన ఉపవాసాల మీద ఆధారపడి లేదు. అంతే దేవుని యొక్క చిత్తం. అందులో మనం భాగమై ఈ కీలకమైన దశలో ప్రభు చిత్తానికి లోబడి మన హృదయాన్ని సమర్పించి ఆయన నామ మహిమ కొరకు, ఆయన చిత్త నెరవేర్పు కొరకు, ఈ పాల్గొన్న ప్రజల యొక్క రక్షణ కొరకే మనం సమర్పించుకుందాం. ప్రభు ఈ కొద్ది మాట మన అందరికీ ఆశీర్వదించును గాక.